నమస్తే. నేను దాసి నాగరాజు, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలంగాణ. ఏదైతే నిన్న మంగళవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందో, ఇది పూర్తిగా దుర్మార్గమైనటువంటి చర్య, అమానుషమైనటువంటి చర్య. భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను తట్టుకోలేని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రూపంలో చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య అనే సందర్భంగా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి కారణం ఏంటి అంటే, ఢిల్లీలో ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మాజీ ఎంపీ ఒక సందర్భంలో ప్రియాంక గాంధీ గారిపై ఒక అనుచితమైనటువంటి వ్యాఖ్య చేయడం, దానికి అనుగుణంగా వారు మళ్ళీ ఆ మాటలు వెనక్కి తీసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా కక్షపూరితంగా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించడం, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని గాయపరచడం, అనేక మందికి శారీరకంగా, మానసికంగా ఇబ్బంది కలిగినటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. మా యొక్క పార్టీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు గారికి తీవ్రమైనటువంటి గాయాలు కావటం, వారు ఆసుపత్రిలో చికిత్స పొందటం జరుగుతూ ఉంది. ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై, జాతీయ పార్టీ కార్యాలయంపై ఈ విధంగా అనుచితంగా దుర్మార్గమైనటువంటి ఈ దాడి ఏదైతే ఉందో, ఇది ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర డీజీపీ, శాంతి భద్రతలు కాపాడుతున్నటువంటి డీజీపీ ఏం చేస్తున్నారు ఈ సందర్భంగా అని ప్రజలు కూడా గమనించాలి. డీజీపీ జితేందర్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీలకి, అందులోకి ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి విషయాల్లో, కార్యకలాపాల్లో ఎందుకు తగినటువంటి పోలీసుల్ని అక్కడ మోహరించలేదు? ఒకటి. రెండోది, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు గాయాలు పాలు అయినటువంటి సందర్భంగా ఆ విధంగా ఇరు పక్షాలు ఎదుర్కోవటానికి అది ఏ విధంగా అక్కడ సమయాన్ని అనుకూలపరిచారు అనేది కూడా ఒకసారి గమనించాలనే సందర్భంగా తెలియజేస్తున్నా. తగినంత పోలీసు వారిని అక్కడ మోహరించినట్టయితే ఈ విధమైనటువంటి చర్య జరిగి ఉండేది కాదు. ఇది పూర్తిగా డీజీపీ యొక్క నిర్లక్ష్యమని, అంతేకాకుండా శాంతి భద్రతలు కాపాడటానికి కావలసినటువంటి మంత్రివర్గం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో, ఆ మంత్రిని కూడా లేకుండా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. ఈనాటికి కూడా రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ అనేవారు లేకపోవటం, ఆ లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఇబ్బందులు తలెత్తడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అనేక విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి సందర్భం ప్రజలు గమనించాలి. సరైనటువంటి పౌష్టికాహారం లేక ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు హాస్టల్లో, ఆ ఆహారం కలుషితం కారణంగా మృతి చెందినటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాలి. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాన్ని గమనించాలి. ఉద్యోగం లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గమనించాలి. అమలు సాధ్యం కానిటువంటి హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను నిలువెత్తున మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చర్యలు ప్రతి దాన్ని కూడా ప్రజలు గమనించి తగిన విధంగా తగిన కాలంలో
కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పటానికి సంసిద్ధంగా ఉండాలని, మరి అనేక పరిణామాల ద్వారా గమనిస్తే ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు పెడితే మరి కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాని పరిస్థితి ఉంది అని, ఆ విధమైనటువంటి వాతావరణం రాష్ట్రంలో నెలకొందని, హైడ్రా ద్వారా రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి అనేది కుంటుపడిపోయి 10 సంవత్సరాల వెనక్కి అభివృద్ధి వెళ్ళిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ మరి ఏదైతే పార్టీ కార్యాలయంపై దాడి ఉందో ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సినటువంటి విషయం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు మరి తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. పరస్పరం రాజకీయ పార్టీలంటే హుందాతనంతో వ్యవహరించేటట్టుగా ఉండాలి తప్పించి ఈ విధమైనటువంటి మరి భౌతిక దాడులకు పాల్పడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భౌతిక దాడులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తి లేదని, అంతేకాకుండా కాసిం రజ్వీ ఎవరైతే ఉన్నారో ఈ రజాకార్ల నాయకుడు, వారి ద్వారా ఏర్పడినటువంటి ఎంఐఎం పార్టీ మరి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ముఖ్యంగా అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై దాడికి ప్రముఖ పాత్ర వహించినట్టుగా మాకు కూడా అనిపిస్తుంది. వాళ్ళు చేసినటువంటి మరి ఏదైతే నినాదాలు ఉన్నాయో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంది. మరి ఎంఐఎం పార్టీ కార్యకర్తలు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై చేసినటువంటి దాడి మరి తీవ్రమైనటువంటి విషయంగా పరిగణిస్తూ, మరి భవిష్యత్తులో ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడకుండా హుందాగా మరి రాజకీయాలు చేస్తే బాగుంటుంది, కానీ భౌతిక దాడులు చేసి మరి ప్రజల్లో పార్టీల యొక్క పరువు ప్రతిష్టలను తీసుకోవటం మంచిది కాదని ఎంఐఎం పార్టీకి అలాగే మరి కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ, శాంతి భద్రతలు కొరవడుతున్నటువంటి సమయంలో మరి డీజీపీ జితేందర్ రెడ్డి గారు కానీ మరి రేవంత్ రెడ్డి గారు కానీ దీనిపై ఆలోచించి తగినటువంటి విధంగా మరి రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి పాలన అందించే విధంగా ప్రయత్నం చేయాలి తప్పించి భారతీయ జనతా పార్టీని మరి ఏదో అణిచివేయాలనే ధోరణితో వ్యవహరిస్తే దానికి తగినటువంటి పరిణామాలు ఎదుర్కోక తప్పదని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై.